సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాలెంపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. సార్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సార్, ఎల్ఐసి నుంచి ఒక కొత్త పెన్షన్ ప్లాన్ రావడం జరిగింది, మొన్ననే లాంచ్ అవ్వడం జరిగింది. ఎల్ఐసి లాంచెస్ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ఫర్ సెక్యూర్ రిటైర్మెంట్ ఇన్కమ్ అంట. సో ఎస్పెషల్లీ రిటైర్మెంట్ పీపుల్ కోసం ఒక మంచి ఇన్కమ్ ఉండాలంటూ కూడా ఎల్ఐసి వాళ్ళు ఈ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ తీసుకొచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కొంచెం డీటెయిల్గా చెప్పగలరు? ఇప్పుడు లైఫ్ స్పాన్ పెరిగిందండి. ఎవరికి 60 to 60, 70 అంటే ఇప్పుడు 70 to 90 విత్ ఎయిల్మెంట్స్. సో లాస్ట్ లెగ్ ఆఫ్ ఇది ఎప్పుడైతే ఉద్యోగం చేసి రిటైర్ అవుతారో, రిటైర్ నుంచి ఒక సరైన ఇది అంటే ఆ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి, లేకపోతే కష్టం అనేది ఆలోచన కోవిడ్ అందరికీ నేర్పించింది, గుణపాఠం చెప్పింది. సో బాగా విపరీతంగా డబ్బులు ఉంటాయి, హాస్పిటల్ దొరకదు, బెడ్ దొరకదు, ఏం చేయాలో తెలీదు, ఇట్లా మైండ్ సెట్ బాగా మార్చింది అనుకోవచ్చు. ఆ రకంగానే ఇప్పుడు ఎల్ఐసి కూడా ఏం చేసిందంటే, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి, ఇప్పుడు యాన్యుటీ ప్లాన్ ఒకటి కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. సో డెఫినెట్గా ఇది అందరికీ అంటే భరోసాగా ఫ్యూచర్లో నాకు గ్యారంటీగా గవర్నమెంట్ నుంచి భరోసా సోవరెనిటీ ఉంది కాబట్టి డెఫినెట్గా నాకు భయం లేదు అనేది ఈ పాలసీని బట్టి తెలుస్తోంది. ఇది ఏంటంటే ఎక్కువ అంటే స్టేబుల్గా ఉండడానికి, లైఫ్ కూడా నార్మల్గా ఇదివరకు ఎట్లా ఉందో ఆ లైఫ్ ఎలా కావాలనుకుంటున్నామో మనం అలా లీడ్ చేసుకోవడానికి, ప్లాన్ చేసుకోవడానికి మనం ఈ ప్లాన్ తీసుకుంటే అందరికీ ఉపయోగం ఉంటుంది. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. మొన్న 18th రిలీజ్ అయింది, ఈ మంత్ 18 ఫిబ్రవరి 18th. సో ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా ఇంకా మార్కెట్కి రాలేదు, వాళ్ళ ఇన్స్టిట్యూషన్లు కూడా, ఎల్ఐసికి కూడా. సో 18 years నుంచి 100 లోపల వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. మనకి రేపు ఎంత కావాలి, ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు 25లో ఉన్నాం, నాకు 26 నుంచి కావాలి లేదా 25 మిడిల్ నుంచి కావాలని తీసుకోవచ్చు. డిపాజిట్ చేసి ఆ అమౌంట్ని మనం మంత్లీ వైజ్గా కానీ, 3 monthsగా కానీ, 6 monthsగా కానీ, 12 monthsగా కానీ ఇట్లా డిఫరెంట్గా పెట్టారు. ఇంట్రెస్ట్ కూడా 6.75% అండి. ఇప్పుడు ఇవాళ రేపు 6.7 అంటే అంత తక్కువ ఇదేం కాదు. ఎందుకంటే మన ఎఫ్ఐస్ చూసాం 5% అనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా స్టేబుల్ కానీ. సో అట్లా 6.7% అంటే అది కూడా మీకు నెక్స్ట్ ఇప్పుడు 54, 55లో మీరు ఉన్నారనుకోండి, 60 నుంచి నాకు కావాలనుకుంటే ఇప్పుడు ఈరోజు డిపాజిట్ చేస్తే 60 నుంచి ఈ 6.75 కాదు, అందుకంటే 7 to 8% కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 3 to 6% తేడా వస్తుంది. సో అంటే మనకి ఎప్పటి నుంచి యాన్యుటీ కావాలి, దాని ప్రకారం మనం లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ పెన్షన్ ప్లాన్ అనేది, యాన్యుటీ ప్లాన్ అనేది బ్రహ్మాండంగా పనికొస్తుంది. ఇది ఫెంటాస్టిక్, ఇది ప్రతి ఒక్కళ్ళు మనం ఉపయోగించుకోవచ్చు. అంటే మనకి ఎంత కావాలి అనేది మనమే డిసైడ్ కావచ్చు. మనకి ఎంత అమౌంట్ కావాలనే దాన్ని బట్టి డిపాజిట్ చేస్తే, నేను ఇక్కడ చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు పల్లెటూరులో ఉంటాయి కదండి, ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం పంట బాగుంటుంది, ఇంకో సంవత్సరం మధ్యలో ఏదైనా వరదలు వచ్చినప్పుడు ఆ సంవత్సరం అంతా ప్రతి ఇంట్లో అసలు ఏం ఉండవు. అట్లాంటిది వైఫ్ అంటే పెద్దవాళ్ళు యాన్యుటీ ప్లాన్ అన్నట్టు, అంటే డిపాజిట్ చేసి డిపాజిట్ మీద వచ్చే డబ్బుతో వాళ్ళు ఆ ఊర్లో మొత్తం అంటే వాళ్ళు బతికేదాకా ఇంట్రెస్ట్లు వచ్చినప్పుడు, ఏదైనా ఆపత్కాలం ముందు కెలామిటీస్ వచ్చినప్పుడు కూడా మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు కానీ వాళ్ళు ఇబ్బంది పడలా, వాళ్ళ మెడిసిన్ కానీ వాళ్ళ కోసం. ఇది మంచిది కదా. అంటే ఎవరి ప్లాన్ వాళ్ళకు ఉండాలంట. నేను 100% మనకి లైఫ్ డిస్టర్బెన్స్ కాకుండా ఆఫ్టర్ రిటైర్మెంట్ బ్యాలెన్సింగ్గా పోవాలంటే ఇలాంటి యాన్యుటీ ప్లాన్స్ ఉంటే బ్రహ్మాండం. 18 to 100 years వాళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంటే మార్కెట్కి లింక్ లేదండి ఇది. ఇప్పుడు 6.7% అంటే రేపు ఇంట్రెస్ట్లు తగ్గినా ఎట్టి పరిస్థితుల్లో ఇదే పర్సెంట్ మనం ఎప్పుడైతే జాయిన్ అవుతున్నామో, జాయిన్ అయిన అప్పుడు కమిట్ ఏదయ్యారో అది లైఫ్ లాంగ్ ఉంటుంది. మనకి పెన్షన్ కూడా లైఫ్ లాంగ్ వస్తుంది. ప్లస్
జాయింట్ ఇది కూడా ఉంది, అంటే వైఫ్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ భర్తకి ఏమైనా అయినప్పుడు భార్యకు కూడా కంటిన్యూషన్ అవుతుంది. ఆమె బతికున్నంత కాలం కూడా ఈ వ్యానిటీ ప్లాన్ తీసుకొని ఫర్దర్గా లాస్ట్ ఇద్దరు చనిపోయినాక ఆ అమౌంట్ పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా మంచి ప్లానే. మనం ఎండోమెంట్ ప్లాన్ చూసాం, ఎండోమెంట్ ఆనంద్ ఫండ్ ఉంది కదా, సో దాంట్లో కూడా బ్రెడ్ అన్నర్ చనిపోయినాక ఆ ఈక్విటీ మొత్తం మళ్ళీ ఎంతైతే సమ్మైసూడ్ చేశారో అంత అమౌంట్ డిపెండెంట్స్కి వచ్చింది కదా. అట్లానే ఇది ఫెంటాస్టిక్. ఇట్లాంటివి అంటే సెక్యూరిటీ, లైఫ్ సెక్యూరిటీ, మన తదనంతరం మనం లేనప్పుడు కూడా బాగా బతకాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్లాన్ చేసుకుంటే చాలా ఉత్తమం, డెఫినెట్గా బాగుంటుంది. అంటే మనకి ఎలా కావాలో అలా తీసుకోవచ్చు. 3 months కావాలంటే 3 months తీసుకోవచ్చు, 6 months కావాలంటే 6 monthsకి తీసుకోవచ్చు యాన్యుటీ. ఇయర్కి మాకు వన్స్ ఇన్ ఇయర్ కావాలంటే ఇయర్లీ తీసుకోవచ్చు. ఈ రకంగా మినిమం అమౌంట్ వచ్చి 1 lakh. మ్యాక్సిమం మన ఇష్టం, మ్యాక్సిమం ఎవరి ఇది వాళ్ళది. మ్యాక్సిమం అంటే మన శాలరీ బేస్గా ఎంత చేస్తే 6.7% చేసి మన శాలరీ బేస్ రావాలంటే ఎంత అమౌంట్ చేసుకోవాలనేది ఇండివిజువల్గా వాళ్ళు చూసుకుంటే దాని ప్రకారం డిపాజిట్ చేస్తే ఫెంటాస్టిక్. ఇప్పుడు 10 లక్షలు చేసామనుకోండి, 6.7% అంటే 67,000 మంచిదే కదా. అది సంవత్సరానికి అంటే అట్లా వాళ్ళ ఇన్కమ్ బట్టి ఫర్దర్ కూడా కంటిన్యూషన్ కోసం చేసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ ఇంకా చూస్తే ఆప్షన్లు ఏంటి, మీకు జీవితాంతం పెన్షన్ వస్తుంది, మధ్యలో ఎక్కడ మీకు 6.7% అనేది కంటిన్యూషన్ అవుతుంది, ప్లస్ వైఫ్ కూడా కంటిన్యూషన్ అవుతుంది. అది మంచిదే కదా. సేఫ్టీ ప్లస్ అంటే 5 years కానీ 10 years కానీ 20 years మధ్యలో మనం 100 years అవసరం లేదు. 60లో ఉన్నారు, నాకు 20 years చాలనుకున్నప్పుడు ఆ 20 years పెట్టుకొని ఆ 20 years పెన్షన్ తీసుకోవచ్చు. అంటే మనకి ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలో దాని ప్రకారం ప్లాన్ చేయొచ్చు. ఎక్కువ అంటే జాయింట్ లైఫ్ కూడా పెట్టుకుంటే దీంట్లో సేఫ్గా ఉంటారు. పిల్లలకి తదనంతరం ఆ సమ్మిషన్ వచ్చే అవకాశం ఉంది. ఇది మంచి పాలసీ, డెఫినెట్గా అందరూ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే సెక్యూరిటీ, లైఫ్ సెక్యూరిటీ ఇచ్చినట్టు అవుతుంది డిపెండెంట్స్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.